రాజు అనేవాడు రాజ్యంలో ఉన్న మురికివాడలో ఉన్న రాజురాజే. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. సుదీర్ఘ పాదయాత్రల్లో పేదోల దయనీయ పరిస్థితులను చూసి రత్నాల్లాంటి నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారు. ఒక్కో పథకం ఒక్క చరిత్రకు అద్దం పడుతుంది. దేవుని దయ, ప్రజల చల్లని ఆశీర్వాదంతో 2019లో సీఎంగా అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకాలు ప్రతి పేదోడింటికి చేరేలా చేశారు. దురదృష్టవశాత్తు 2024లో ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చెప్పుకోవడానికి, వినడానికి ఒక్క పథకాన్ని కూడా స్వతహాగా ప్రవేశపెట్టని కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాల పథకాలకు పేర్లు మార్చి అమలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఇక కాంగ్రెస్ పథకాలను కూడా వదలలేదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్లో కాంగ్రెస్కు చెందిన పథకాలే ఎక్కువ. చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేదు. ఇలాంటి వ్యక్తి మనకి ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరం. కాకపోతే మరేంటి?